వివాస్ ఏంటి ఇది అనుకుంటున్నారా? బయోగ్రోమ్ అనమాట, నల్ల బంగారం. అంతలాగా హెల్తీగా మొక్కలకి చాలా చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. మనం ఏంటంటే మొత్తం గార్డెన్లో మొత్తం కలుపు కట్ట అన్నీ క్లియర్ చేస్తాం కదా. ఇంకా ఇప్పుడు మొక్కలకి బలం ఇవ్వాలి. అది ఏం చేశానంటే ఈ బయోగ్రోమ్ని మొక్కలు మొదలేసి కొంచెం అదేమంటారు దాన్ని గట్లు కట్టడం అంటారు కదా, అలాగా కొంచెం హెల్ప్ తీసుకుని పాపం ఆయన స్వామివారు ఇద్దరు కలిసి కొంచెం హెల్ప్ చేసి పెడతారు నాకు ఎప్పుడు కూడా. అందరూ మొత్తం ఆ మట్టి మొదలుకెళ్ళేలాగా గట్లు కట్టడం అనమాట. వంగ మొక్కలకి అన్నిటికీ కూడా కొంచెం ఇలా ఏంటంటే మనం వేసిన మట్టి కరెక్ట్గా ఏర్లకి అందుకుంటుంది. స్లోగా ఆ మందు బలం దగ్గరగా మనకు 4 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే లైట్గా పూత దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ హెల్తీగా ఉండాలి, పూత హెల్తీగా ఉండాలి, కాయ వచ్చేటప్పుడు కూడా ఎక్కువ బలం ఉంటే అది సూర్యరశ్మి తగిలి మనకి ఏంటంటే కాయలు ఎక్కువ గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా నేను అనుకున్నా ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ మొక్కలు ఇప్పుడు కరెక్ట్గా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మధ్యన వర్షం కురవట్లే, కరెక్ట్గా నేల ఎండింది, బాగా నెరకొట్టే అంత వచ్చింది. కరెక్ట్గా ఇప్పుడు మనం మట్టిచ్చి దాని దగ్గరగా మొక్క మొదలుగా గట్టిగా అంటే వర్షానికి గాలికి పడిపోకుండా మనం దిమ్మలు తయారు చేయడం వల్ల ఏంటంటే మొక్కకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది, మనం ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ నుంచి గ్రోతింగ్ అంతా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చూసా ఇవాళ లైట్గా చినుకులు పడ్డాయి కదా, అది మధ్యాహ్నం వరకు పడ్డాయి. చూస్తే లైట్గా మన పైన చిన్ని పొర వస్తుందన్నమాట. మరీ ఎక్కువ పడిందంటే ముద్దలా వస్తుంది. అలా అని నిన్న చూసాము, అసలు రావట్లేదనమాట నేల. సరే ఇవాళ కరెక్ట్గా పర్ఫెక్ట్గా 2:30కి అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. చూశాను ఒకసారి, చూసి నేను అప్పుడు ఏదైనా టెస్ట్ చేయకుండా ఏ పని చేయను, చూస్తే కరెక్ట్గా సమానంగా వస్తుందన్నమాట. ఇంకా చాలు, ఇంత పెద్ద మొక్కలు కాదు కదా, చిన్న మొక్కలు కాబట్టి మనం ఇలా చేయడానికి ఇంకా నేనేంటంటే ఇంకెక్కడైనా చిన్న మొక్కలు పెట్టవలసినవి అన్నీ కూడా నేను కూడా పెట్టాను. ఇంకా మొత్తం మందు ఎంత వేసుకుని వెళ్ళిపోయాను, ఆ మట్టి గట్ట వేసుకుని వెళ్ళిపోతే వీళ్ళు వెనకాల పాపం అన్నీ నీట్గా ఇలా చేసుకుంటే అసలు చూస్తే ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించింది. అన్ని మొక్కలకి అనమాట, ఏ మొక్క చిన్న మొక్క, చిక్కుడు మొక్కలు కానీ, గోరుచిక్కుళ్ళు కానీ, బెండ మొక్కలకి అన్నిటికి కూడా చక్కగా దిమ్మలు లాగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మళ్ళీ మొక్కలకి చెయ్యాలి అన్న ఆతృతతో బాగా జరుగుతున్నాయి అన్నీ కూడా. ఇంకా పై మంది అంటారా, చూస్తాను ఇప్పుడు ఇక్కడ కదా, అలా ఒక చీడ పురుగు అన్నది ఏమీ లేదు. చెట్టు అదేంటిది కొమ్మ కొట్టడం కానీ అసలు ఏమి లేదు. మిరగ మొక్కలు కూడా సేమ్ అలాగే మొదలేసాను. ఇంకా గట్లు వాళ్ళ వెనకాల కట్టుకుంటూ వస్తున్నారనమాట. ఎలా వేసాను అలా వేసినప్పుడు చక్కగా మనం ఎంత బలమైన ఫుడ్ ఇచ్చామో దాని తగ్గట్టుగా రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. ఏదైనా న్యాచురల్గా కలరా అసలు థిక్ కలర్ వస్తుందన్నమాట. ఏ కాయ అయినా పండు అయినా ఏదైనా సరే చాలా చాలా థిక్గా వస్తుంది. అందుకటి బాగుంటుందని నేను దీన్ని ఎక్కువ మట్టి తెప్పించుకుని అలాగా ఏంటంటే నెలలో 1-2 సార్లు వేసుకోవడం, లేకపోతే అక్కడ పాదునో మొక్కనో దాని ఏజ్ని బట్టి వేయటం అలా అనమాట. గోరుచిక్కుళ్ళు కూడా బాగా ఇట్లు కూడా, ఎందుకంటే గోరుచిక్కుళ్ళు కూడా కొంచెం దిమ్మలు కొట్టకపోతే ఏమవుతుందంటే గాలికి అంటే ఎక్కువ వర్షం పడినా చెట్టుకి బరువు అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా వంగిపోతానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకటి శుభ్రంగా వాటికి కూడా కట్టి ఇంకా అలాగ మొత్తం అంతా పని అంతా చివరికి మన బంతి మొక్కలు ఉన్నాయి కదా, వాటికి కూడా కొంచెం వేసి అన్ని రకాల మొత్తం 4 టమాటా మొక్కలు ఉన్నాయి అనమాట. వర్షానికి చాలా పోయినాయి. వాటికి కూడా మొత్తం దిమ్మంతా కట్టేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా టెర్రస్ గార్డెన్ ఎక్కాను అనమాట. పొద్దునుంచి అసలు నిన్న ఎక్కాము కానీ ఇంకా ఇవాళ కూడా చూశాను. అయితే పొట్లకాయలు ఉన్నాయి అనమాట. అయితే బాగా చిన్నగా ఉంది. వీటికి కూడా ఫుడ్ సరిపోవట్లేదా ఏంటని వీటికి కూడా పొద్దున్న అన్నీ కూడా వేసాను అనమాట. ఎందుకంటే సైజు పెరగాలి కదా, పెద్దగా ఎక్కువ కాసిందంటే ఎక్కువ కాయలు వేయ కొలిది సైజులు తగ్గిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా బలము మొక్కగా ఇవ్వాలి కాబట్టి ముందే నేను అన్నీ కూడా ఇవాళ లైట్గా, ఎందుకంటే ఎండ కాస్తుంది కదా, కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఒకసారి అంత వర్షం కురిసి ఒకసారి మళ్ళీ అంత ఎండ కాసినప్పుడు మనం ఏదన్నా ఒక ఫుడ్ ఇచ్చామంటే అది తట్టుకోలేక చచ్చిపోద్ది అనమాట పాదు. అలాంటప్పుడు నాకు భయం వేసి ఏం చేశానంటే సరే ఒక్క చినికి ఏదైనా పడిలా ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఇచ్చామంటే కరెక్ట్గా అది మళ్ళీ పుంజుకుని గ్రీనరీ స్టార్ట్ అవుద్ది అనే ఉద్దేశంతో ఈరోజు ఆగాను. కరెక్ట్గా ఇవాళ అన్నీ కూడా మనకి లైన్ పనులన్నీ కూడా లైన్ టకామని జరిగినాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏదన్నా మన గార్డెన్లో అయినా ఇంట్లో పైన అయినా ఏదన్నా టైం టు టైం పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు ఆ వచ్చే రిజల్ట్స్ కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి అనమాట.
బీరకాయలు అదే పొట్లకాయలు ఎన్ని ఉన్నాయా అని అనుకున్నాం, కానీ 4 అని స్టార్ట్ చేసాం, కానీ కరెక్ట్గా 9 పెద్దవి వచ్చినాయి, ఒక చిన్న కాయ వచ్చిందనమాట. ఇది ఇంకొత్త పోద్ది. ఇది కూడా మొన్న ఆ వెనకాల గోడ పక్కన ఉండిపోయింది అనమాట, కనపడక చూస్తే కొంచెం మెలుగ్గా ఉందని మళ్ళీ వేస్తే ఆ మెలుగులన్నీ తిని ఈ రోజైతే ఇది హార్వెస్ట్. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 1 2